హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్లో ఒక కొత్త అంశం గురించి నేర్చుకుందాం. అదేంటంటే మనకు విండోస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డెస్క్టాప్ పైన మై కంప్యూటర్ కానీ తర్వాత ఇతర ఐకన్స్ కొన్ని రావు. అంటే మామూలుగా రీసైకిల్ బిన్ వస్తుంది, కొన్ని ఐకన్స్ వస్తాయి. మనకు మై కంప్యూటర్ ఐకాన్ కావాలంటే అది కనిపించదు. అది ఎలా తీసుకోవాలి అంటే మనం షార్ట్ కట్ చేసి చేసుకోవడం కాకుండా యాక్చువల్గా మనకు డెస్క్టాప్ పైన కావాల్సినటువంటి ఐకన్స్ని మనము ఎలా యాడ్ చేసుకోవాలనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. అయితే డెస్క్టాప్ పైన ఐకన్స్ యాడ్ చేసుకోవాలంటే మనకు రెండు రకాలుగా చేసుకోవచ్చు. మొదట చూద్దాం ఎలా చేయాలనేటువంటిది. ముందు మనం డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేసి ఇందులో మనకు పర్సనలైజ్ అనేటువంటిది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేసి అందులో పర్సనలైజ్ ఇది క్లిక్ చేయగానే మన సిస్టమ్కి సంబంధించి పర్సనలైజేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ కానీ తర్వాత వాల్పేపర్ తర్వాత ఇట్లా కొన్ని సెట్టింగ్స్ సంబంధించినటువంటివి మనకు వస్తుంది. దీంట్లో మనం నెక్స్ట్ వీటిలో మనకి రైట్ సైడ్లో కొన్ని రిలేటెడ్ సెట్టింగ్స్ హ్యావ్ ఏ క్వశ్చన్ అని ఉన్నాయి. వీటిలో చూసి కూడా మనం చేసుకోవచ్చు. అయితే డైరెక్ట్ మెథడ్ చూపిస్తాను చూడండి. దీనిలో మనకు థీమ్స్ అనేటువంటిది చూడండి, థీమ్స్ అనేది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు డిఫరెంట్ థీమ్ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. దాంతోపాటు డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని ఉంది చూడండి. డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్ అనేటువంటిది మనకి ఇక్కడ వస్తుంది. ఇది మనం క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే మనకు డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అనేటువంటి ఒక విండో ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ విండోలో మనకు కావాల్సినటువంటి ఐకన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు మై కంప్యూటర్ కావాలంటే అది క్లిక్ చేసుకోవాలి. అట్లాగే రీసైకిల్ బిన్ కావాలంటే క్లిక్ చేయాలి. ఇంకా ఏవైనా సెట్టింగ్స్ మనకు కావాలనుకుంటే మనం క్లిక్ చేసుకోవచ్చు. కింద కనిపిస్తున్నాయి కదా, అందులో ఏవేవి కావాలనేటువంటి మనం చెక్ చేసుకొని ఆ తర్వాత అప్లై అనేటువంటి మనం క్లిక్ చేసి దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే అని చేసి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి మన డెస్క్టాప్ పైన ఎలా వచ్చిందో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ రెండు ఐకన్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయాయి. అంటే ఐకన్స్ని మనం సెట్ చేయాలనుకుంటే ఇక్కడ మామూలుగా ఏం చేయొచ్చు అంటే మైపీసీ అనేటువంటి తీసుకొని షార్ట్ కట్ చేయొచ్చు, కానీ అది షార్ట్ కట్ లాగానే వస్తుంది కానీ మనకు యాప్ లాగా మనకు అక్కడ కనిపించదు. కానీ ఇలా రావాలంటే మనం తప్పనిసరిగా డెస్క్టాప్ ఐకన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఆ ఐకన్స్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక విధానం. ఈ విధంగా మనం ఫస్ట్ మెథడ్లో మనం ఏం చేసాం, డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేసి అందులో మనం పర్సనల్ అయినటువంటి దాని ద్వారా మనం యాడ్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మరొక విధానం ఏంటంటే స్టార్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం డైరెక్ట్గా టైప్ చేయొచ్చు. చూడండి, డెస్క్టాప్ ఐకాన్స్ అనేటువంటిది. ఇది టైప్ చేయగానే మనకు థీమ్స్ అండ్ రిలేటెడ్ సెట్టింగ్స్ అనేటువంటిది వచ్చేసింది. చూడండి, ఇది క్లిక్ చేసి దీంట్లో మనం డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అనేది తీసుకోవచ్చు. ఇలా తీసుకొని మనకు కావాల్సినటువంటి సెట్టింగ్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది. వచ్చిన తర్వాత వీటిని కరెక్ట్ ఆర్డర్లో సార్ట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి వ్యూ అందులోకి వెళ్ళి ఆటో అరేంజ్ ఐకాన్స్ అంటే అవి ఆటోమేటిక్గా అరేంజ్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా డెస్క్టాప్ పైన ఉన్నటువంటి ఐకాన్స్ అన్ని కూడా అరేంజ్ అవుతాయి. ఇంకా ఈ ఐకాన్స్ సంబంధించి వాటిని కరెక్ట్ లైన్లో సెట్ చేయడం కోసం అలైన్ ఐకాన్ టు గ్రిడ్ అని ఈ విధంగా మనం చేయవచ్చు. తర్వాత ఐకాన్స్ ఏవి కనిపించొద్దు డెస్క్టాప్ పైన అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే రైట్ క్లిక్ చేసి వ్యూలో షో డెస్క్టాప్ ఐకాన్స్ అని ఉంది కదా, దీన్ని మనం తీసేయాలి. చూడండి, ఇప్పుడు ఐకాన్స్ అక్కడ యాడ్ చేయబడి ఉన్నాయి. దీంట్లో మనకు యాక్చువల్గా ఐకాన్స్ యాడ్ చేయబడి ఉన్నాయి కానీ మనకు అక్కడ కనిపించట్లేదు. ఇట్లా డెస్క్టాప్ పైన ఉన్నటువంటి ఏ ఐకాన్ కానీ ఏ ఫైల్ అయినా కానీ మనకు కనిపించకుండా ఉండాలంటే డెస్క్టాప్ పైన వేసాం కానీ టెంపరీగా మనకి డెస్క్టాప్ పైన ఎలాంటి ఐకాన్స్ లేకుండా నీట్గా కనిపించాలి అనుకుంటే అప్పుడు మనం ఈ విధంగా డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేసి వ్యూలో షో డెస్క్టాప్ ఐకాన్ అనేటువంటిది అన్చెక్ చేయాలి. మళ్ళీ చెక్ చేసినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మనకు అవి వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా ఇది విండోస్ డెస్క్టాప్ పైన మనం ఐకన్స్ని తెచ్చుకోవడం, తర్వాత వాటిని కనిపించకుండా చేయడం, తర్వాత వాటిని కనిపించేలా చేయడం అనేటువంటిది. విండోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ కొద్దిగా అడ్వాన్స్ యూజర్స్ కోసం తయారు చేసినటువంటిది కాబట్టి దీన్ని మీరు వాడేటప్పుడు అది ఏం చేస్తున్నారు అనేటువంటిది మీకు అర్థమైతేనే దీన్ని ఫాలో కావాలి, లేకుంటే దీన్ని మీరు ట్రై చేయొద్దని మనవి. థ్యాంక్ యూ.